హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఈఏపీ సెట్ ఎంసెట్ 2024కి సంబంధించిన కౌన్సిలింగ్కి సంబంధించి ఫైనల్ పేజ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు లాస్ట్ డేటు, అండ్ కౌన్సిలింగ్ ఎవరు ఎలిజిబుల్, అండ్ వెబ్ ఆప్షన్స్ ఎవరు పెట్టుకోవచ్చు, అలాగే ఎవరైనా ఫీజ్ పేమెంట్ చేసి ఉంటే అగైన్ పేమెంట్ చేయాలా వద్దా, ఇవన్నీ కూడా చివరి వరకు కంప్లీట్గా అన్నీ కూడా మీకు చెప్తాను ఏ టు జెడ్ అనేది. సో డీటెయిల్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. కౌన్సిలింగ్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. అయితే మనకి ఏపీ ఈఏపీ సెట్ 2024కి సంబంధించి ఫైనల్ పేజ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసేసారు. సెకండ్ పేజ్ అంటే ఇంక ఫైనల్ పేజ్ అండి. ఇంకా నెక్స్ట్ ఇంకెలాంటి మీకు కౌన్సిలింగ్ అనేది ఉండదు. ఓకేనా? అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఎవరికైతే ఫేజ్ 1లో సీట్ వచ్చిందో అలాంటి వారు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మీకు బెటర్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా? ఇక్కడ మనకి క్యాండిడేట్ హూ హ్యావ్ నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఆర్ డైరెక్ట్ టు గెట్ దేర్ సర్టిఫికేట్ వెరిఫైడ్ ఇన్ ద ఫైనల్ ఫేజ్ యాజ్ పర్ ద షెడ్యూల్. సో ఎవరైతే ఫీజ్ పేమెంట్ కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ ఫేజ్ 1లో మీరు కంప్లీట్ చేసుకోలేకపోయారో అలాంటి వాళ్ళు ఇప్పుడు మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా? మనకి ఒకసారి డేట్ గమనించినట్టయితే ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. 23వ తారీఖున జూలై నుంచి 25వ తారీఖు వరకు మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ అని అయితే 23వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు. అంటే ఫేజ్ 1లో ఎవరైతే వెరిఫికేషన్స్ కంప్లీట్ చేసుకొని ఫీజ్ పేమెంట్ చేసి ఉంటారో కౌన్సిలింగ్ ఫీ అనేది అది అగైన్ మీరు పేమెంట్ చేయాల్సిన లేదు. మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకోవడమే. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. చేసుకోలేని వాళ్ళకి నేను చెప్తున్నాను. ఇంకా నెక్స్ట్ మనం వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి పెట్టుకోవచ్చు ఫైనల్ పేజ్ అనేది 24 నుంచి 26 జూలై. ఇంకా చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ మీరు ఆప్షన్స్ కానీ చేంజ్ చేయాలనుకుంటే 27th మీరు చేంజ్ చేసుకోవచ్చు, ఒకవేళ ఫ్రీజ్ క్లిక్ చేసినా కూడా. ఇంకా సీట్ అలాట్మెంట్ మనకి ఈ మంత్ 30th జూలైన అయితే రిలీజ్ చేస్తారు. అండ్ ఎవరికైతే కాలేజ్ అలాట్ అయ్యి ఉంటాయో వాళ్ళకి రిపోర్ట్ చేయడానికి 31st నుంచి ఆగస్ట్ 3వ తారీఖు వరకు టైం ఉంటుంది. ఇంకా కిందకి మనకి చూసుకున్నట్టయితే మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీ అనేది 23 నుంచి స్టార్ట్ అవుతుంది. వెబ్సైట్లోనే మీకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీ యొక్క హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుకొని మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రాసెసింగ్ ఫీ అనేది ఓసీబీసీ వాళ్ళకి 1200 రూపీస్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 600 రూపీస్ అనేది ఉంటుంది. ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్లోనే జరుగుతుంది. ఎవరు కూడా మీరు ఆఫ్లైన్కి వెళ్ళి చేయాల్సిన లేదు, అంతా కూడా ఆన్లైనే. సో మీ డీటెయిల్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసుకుంటారు. లైక్ మీ యొక్క ఇన్కమ్, క్యాస్ట్, అలాగే మీకు ఏ స్టడీకి సంబంధించి ఇవన్నీ కూడా ఇక్కడ మనకు చూశారు కదా, ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? కొన్ని మాత్రమే. ఇంకా నెక్స్ట్ స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇక్కడ ఎక్సర్సైజింగ్ ద వెబ్ ఆప్షన్స్ ఇన్ ద ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎవరు ఎలిజిబిలిటీ ఇక్కడ చూసుకోవచ్చు. ఫాలోయింగ్ కేటగిరీ ఆఫ్ క్యాండిడేట్స్ కెన్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఇన్ ద ఫైనల్ ఫేజ్. ఇక్కడ చూసుకోవచ్చు, ద క్యాండిడేట్ హూ హ్యావ్ సెక్యూర్డ్ సీట్ బట్ నాట్ షోన్ ఇంట్రెస్ట్ టు జాయిన్ ఇన్ ద అలాటెడ్ సీట్. మీకు సీట్ వచ్చి మీకు వెళ్ళి జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఒకవేళ ఇక్కడ చూసుకోవచ్చు, ఒకవేళ మీకు సీట్ రాలేదు, సర్టిఫికేట్స్ వెరిఫై అయిపోయి అలాంటి వాళ్ళు కూడా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ హూ హ్యావ్ నాట్ ఎక్సర్సైజ్డ్ ద ఆప్షన్ సో ఫార్ బట్ గాట్ దర్ సర్టిఫికేట్స్ వెరిఫై. మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది కానీ ఫస్ట్ పేజ్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టలేదు, అలాంటి వాళ్ళు కూడా ఫైనల్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ హూ హ్యావ్ సెక్యూర్డ్ అండ్ రిపోర్టెడ్ యాస్పరింగ్ ఫర్ ఏ బెటర్ ఆప్షన్. మీకు కాలేజ్ వచ్చింది, రిపోర్ట్ చేశారు కాలేజీకి, కాకపోతే బెటర్ ఆప్షన్ ఇంకా మంచి కాలేజీని చూసుకోవాలనుకుంటే మీరు పెట్టుకోవచ్చు బెటర్ ఆప్షన్ అనేది. అండ్ ఒకవేళ ఇక్కడ చూసుకోవచ్చు, రిపోర్ట్ చేసినా రిపోర్ట్ చేయకపోయినా మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ చూసుకో క్లియర్ ప్రొవైడ్ చేశారు. హూ హ్యావ్ రిపోర్టెడ్ నాట్ రిపోర్టెడ్ బట్ ద క్యాన్సిల్ దర్ అలాట్మెంట్. ఇక్కడ చూసుకోవచ్చు, ఒకవేళ మీరు ఫేజ్ 1లో రిపోర్ట్ చేయకపోతే మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీకు ఒకవేళ ఫైనల్ పేజ్లో సీట్ వస్తే ఫస్ట్ పేజ్లో సీట్ అనేది పోతుంది. అండ్ హూ హ్యావ్ అటెండెడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ యాజ్ పర్ ద బిల్ అని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు, ఆప్షన్స్ గివెన్ ఇన్ ద ఫస్ట్ పేజ్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ దిస్ ఫైనల్ పేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అండ్ క్యాండిడేట్ హ్యావ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ప్రెస్. ఆల్రెడీ మీరు ఫేజ్ 1లో ఆప్షన్స్ ఇచ్చుంటారు కదా, ఆప్షన్స్ మళ్ళీ మీకు చూపించు అగైన్ మీకు ఓపెన్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. అగైన్ మీరు కొత్తగా స్టార్టింగ్ నుంచి ఆప్షన్స్ పెట్టుకోవాలి అనేది క్లియర్ ప్రొవైడ్ చేశారు. అండ్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద ప్రీవియస్ అలాట్మెంట్ need not to exercise options once again. They shall note that if the exercise options now and the seat is allotted as per the options, the vacanted seat be allotted to next merit list candidates. They will have no claim on the previous allotment. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు, సీట్ ఎవరైతే సాటిస్ఫై ఉంటారో మీకు వచ్చిన కాలేజ్ అనుకుంటే ఇంకా ఆప్షన్స్ పెట్టవసరం లేదు. ఓకేనా? అండ్ ఎవరికైతే ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఫేజ్ 1లో ఎవరైతే మీరు ప్రొవైడ్ చేయలేదో అలాంటి వాళ్ళకి వేకెన్సీ ఇస్తాము. ఓకేనా? ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకు కంప్లీట్ కొన్ని అడ్వర్టైజ్డ్ ఎక్సర్సైజ్ ఆప్షన్ ఇంట్రెస్టెడ్ కాలేజ్ కోర్సెస్ అజ్యూమ్ దట్ వేకెన్సీ సీట్ ఆర్ కాలేజెస్ ఇన్ ద ప్రాసెస్ స్లైడింగ్ అనేది కూడా ఉంటుంది అనేది కూడా ప్రొవైడ్ చేసేసారు. ఇవి మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ మనకి మార్నింగ్ 9 AM నుంచి 6 AM
6 PM వరకు వెరిఫికేషన్ అనేది కూడా జరుగుతుంది. ఒకవేళ మీకు వెరిఫికేషన్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఇక్కడ మీకు ఏవైతే ప్రొవైడ్ చేశారో హెల్ప్‌లైన్ సెంటర్‌లో మీరు కన్సిడర్ అయ్యి మీరు వెరిఫికేషన్ అనేది కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకా ఆప్షన్స్ ఫ్రోజన్ అనేది 27/07/2024 అయితే ఫ్రీజ్ అవుతాయి అని చెప్తున్నారు. ఇంకా అలాట్‌మెంట్ 30th మనకి ఈ మంత్ ఎండింగ్‌న 30th జులైన 6 PM తర్వాతనే మనకి సీట్ అలాట్‌మెంట్ రిలీజ్ చేస్తామనేది క్లియర్‌గా ప్రొవైడ్ చేశారు. ఇది మనకి ఏపీ, ఈఏపీ సెట్ డీటెయిల్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ అండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయచ్చు. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.